మన ప్రభువైనటువంటి యేసయ్య పరిశుద్ధమైన నామములో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకే చెల్లునుగాక. ప్రియులారా, బాగున్నారు కదా? నేటి దినాన వాక్య ధ్యానం కొరకైన భాగము సంఖ్యాకాండం 26వ అధ్యాయం 1 నుండి 11 వరకున్న వచనాలను ధ్యానం చేయబోచున్నాం. నిజానికి మనం ఎన్నుకున్న వచన భాగం 11వ వచనం. అయితే కోరాహు కుమారులు చావలేదు. ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రం. చదవబడిన వాక్యం ఇది వినుచున్న వారందరూ మీ వారు, మీ దాసుడనై నన్ను మరుగు చేసి దైవస్వరమును వినిపింపచేయండి. రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయండి. ఘనమైన మీ కృప మాకు తోడై ఉండి నడిపించబడును గాక. యేసునామమున ఆమేన్. ప్రియులారా, బాగున్నారు కదా? ఈ రాత్రి రాయడిపాలెం మందిరమునందు సిద్ధపాటు కూడిక 2 సంఘములకు ఒక చోటనే జరుగుచున్నది. ప్రార్థించండి మరియు పాల్గొనండి. దేవుని వాక్కునకు, దేవుని నిబంధనకు లోబడిన వారమై ఉండవలెనని ప్రభువు పేరట మనవి చేస్తున్నాను. సంతోషం. పిల్లరా, ఈ చదివినటువంటి వాక్య భాగంలో ఈ మొదటి నుండి కూడా ఏం చూస్తున్నాడు? దేవాది దేవుడు 25 అధ్యాయంలోని తెగులు నిలిచిపోయిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలను, సర్వసమాజమును 20 ఏండ్లు మొదలుకొని పైప్రాయం కలిగిన వారందరినీ, సేనాకి వెళ్ళు వారి సంఖ్యను వారి కుటుంబాలను బట్టి లెక్కించమన్నారు. సేనాగా బయలువెళ్ళు వారందరినీ సంఖ్య లెక్కించమన్నారు. అలాగన రూబేను కుటుంబీకులను లెక్కించడం జరిగింది. రూబేనే కాదు, తర్వాత వచనాల్లో ఒక్కొక్క గోత్రం నుండి ఎంతమంది సైన్యం ఉన్నారనేది లెక్క జరుగుతుంది. అయితే సడన్గా ఇక్కడికి వచ్చేసరికి 11వ వచనంలో కోరాహు కుమారులను గూర్చినటువంటి ప్రస్తావన లేక వివరణ అనేది మనం చూస్తున్నాం. ఏం జరిగిందంటే, కోరాహు కుమారుల గురించి ఇక్కడ మనం చూసినప్పుడు కోరాహు కుమారులు చావలేదు అన్నారు. అయితే ఎవరి కోరాహు? మనం 16 అధ్యాయంలో మనం చూసినప్పుడు ఈ అబీరాము, దాతాను, కోరాహు అనబడినటువంటి వాళ్ళు మోషేకు విరోధంగా లేపబడినటువంటి ఒక గుంపు. ఈ గుంపు అయితే మోషే మరి దేవుని పాదాల చెంత కనిపెట్టినప్పుడు ఏదైనా ఒక వింత వీరికి జరగాలని కోరినప్పుడు ఏం జరిగిందంటే, అక్కడ భూమి నెరలు విడిచి అదే నోరు తెరిచి వారిని మృంగివేసింది. ఆ సందర్భంలోనట కోరాహు, అబీరాము, దాతాను అనబడినటువంటి వాళ్ళందరూ భార్య పిల్లలతో అందరూ చనిపోయిన వాక్యం ఉన్నా అక్కడ మరొక మాట ఏంటంటే 11వ వచనంలో కోరాహు కుమారులు చనిపోలేదు అని ఉంది. అసలు ఈ కోరాహు కుమారులు ఎంతమంది, ఎవరని చూస్తే నిర్గమాకాండం 6వ అధ్యాయం 24వ వచనంలో కోరాహు కుమారులు అస్సీరు, ఎల్కానా, అబీయా, సాపు. వీరు కోరాహీల కుటుంబములు. అంటే కోరాహుకు 4 కుమారులు పుట్టారని ఇక్కడ మనం ఈ వచనం ద్వారా మనకు అర్థమైంది. ఈ కోరాహు సంతానం, ఈ కోరాహు గర్భాన పుట్టిన వారిని కోరాహీయులు అన్నారు. ఓకేనా? కోరాహు సంతానం అన్నారు. వీరికి దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి పనిని నియమించడం జరిగింది. అయితే ఈ కోరాహు, అబీరాము, దాతాను అనబడిన వాళ్ళు ఏం చేశారంటే, వీరు యాజకత్వాన్ని కూడా కోరుకున్నారు. దేవుడు దాన్ని అంగీకరించలేదు. అయితే పిల్లరా, ఈ కోరాహు అనబడిన వాడు ఏం చేశాడంటే, కోరాహు అనే మాటకు అర్థం మంచుగడ్డ అని అర్థం. ఈ కోరాహు అనబడిన వాడు తనతో కూడా కొందరు సమూహాన్ని పోగు చేసుకుని దేవునికి విరోధంగా పోగుబడి, దేవుని దాసులకు విరోధంగా పోగుబడి, దేవుని నామాన్ని హెచ్చరిక దేవుని నామాన్ని అగౌరవంగా చూడడానికి ఇష్టపడ్డాడు. భూమి నోరు తెరిచి వీరిని ప్రాణాలతోని మింగివేసింది. ఇలాగున మింగివేసినప్పుడు అంటే పిల్లరా, ఈ కోరాహు కుమారులు వీరిని కూడా మింగివేసిన సమయంలో ఈ కోరాహు కుమారులు వారు పరుగు 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 పరుగున పారిపోవడం స్టార్ట్ చేశారు. వీరు పరుగులు పెడుతుంటే వారి వెనకాల
భూమి నోరు తెరిచి వారిని వెంబడిస్తుంది. వీరు పరుగును పెడుతుంటే నేల వీరిని వెంబడిస్తుంది. అలాగున వీరు ఎక్కడి వరకు వెళ్ళారంటే సర్వ సమాజం నుండి బయలుదేరి ప్రత్యక్షపు గుడారం వరకు వెళ్ళారట. ప్రత్యక్షపు గుడారం ప్రభు యొక్క స్థలం. అక్కడికి వచ్చేసరికి వీరికి ఏం చేయాలో తోచక నేరుగా ఆవరణలోకి వెళ్ళిపోయారు. ఆవరణంలో ఏముంటుంది? ప్రత్యక్ష గుడారంలో బలిపీఠం ఉంటుంది. బలిపీఠం యొక్క కొమ్ములను పట్టుకుని ఎంతమంది కుమారులు? 4. ఈ బలిపీఠమునకు తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ నలుమూలలు 4 కొమ్ములు ఉంటాయి. ఆ కొమ్ములను పట్టుకుని అడుగుతున్నారంట, ప్రభువా ప్రభువా, మా తండ్రి చేసిన దోషానికి మేమెందుకు బలి కావాలి అని. ద్వితీయోపదేశకాండం 24:16లో కుమారుల దోషమును బట్టి తండ్రులకు మరణశిక్ష విధింపకూడదు. తండ్రుల దోషమును బట్టి కుమారులకు మరణశిక్ష విధింపకూడదు. ఎవని పాపము నిమిత్తము వాడే మరణశిక్ష నందును. దైవ గ్రంథమందు, దైవ చట్టమందు మరొక పేర ఇలా ఉంది కదా. నిజానికి ఈ విషయం ఏంటి? తల్లిదండ్రుల దోషాలు 3-4 తరాల వరకు బిడ్డల మీదకి రప్పిస్తానని ఎలా చట్టం ఉందో, ఎవని దోషము నిమిత్తము వాడే శిక్ష అనుభవించనేది కూడా ఒక చట్టం ఉంది. ఈ చట్టం ప్రకారంగా కోరహు కుమారులు ప్రియులారా, అంటే చట్టాన్ని తెలిసి వీరు వెళ్ళలేదు. దేవుని కనికరం కొరకు వీరు వెళ్ళారు. అయితే వీరు వెళ్ళిన దాని ప్రకారంగా ఒక చట్టం కూడా ఉండేసరికి దేవుడు వీరిని కనికరించాడు. కోరహు కుమారులు చావలేదు. కోరహు కుమారులు చనిపోకుండా బ్రతికించబడినటువంటి ఈ విధానాన్ని బట్టి, వింటున్నారా? ఈ విధానాన్ని బట్టి వారు దేవుని యొక్క మహాకృపను పొందుకొనుచు దేవుని గుడారమందు వీరు చక్కనైన పాటలు పాడుచు ప్రభును స్తుతిస్తూ దేవుని కృపకు తమను తాము అప్పగించుకున్న వారిగా వారు నిలపబడ్డారు. కనుక పిల్లరా, వీరు చేసిన పని ఏంటంటే 42, 41, 45, 46, 47, 48, 49, 51 ఇలా కొన్ని కీర్తనలు వారే పాడారు. వారి పాటల శైలి ఎంత బాగుంటుందంటే, నీ బలిపీఠం యొద్దనే పిచ్చుకలకు నివాసం దొరుకును, పిల్లలు పెట్టుటకు వానకోవెలకు గూడి స్థలము దొరికెను. నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతిస్తారు. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. వారు బాకాలోయలో పడి వెళుచు దాని జలమయముగా చేదురు, తొలకరి వాన దాని దీవులతో కప్పునట్టు. ఆ బలిపీఠం దగ్గర, వింటున్నారా? ఆ బలిపీఠం దగ్గర ఏ కరుణా వాత్సల్యతను అయితే వారు పొందుకున్నారో ఆ కరుణా వాత్సల్యతను బట్టి కృతజ్ఞతతో వారు పాటలు పాడడం మొదలుపెట్టారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ కృతజ్ఞత హృదయంతో దేవుని ఆరాధన చేస్తున్నారు. ఆ కృతజ్ఞత హృదయంతో ప్రభును స్తుతిస్తున్నారు, ప్రభుని వెంబడిస్తున్నారు. ప్రియులారా, ఈ సంకేతం, ఈ పాఠం ద్వారా మనం నేర్చుకోవలసిన విషయం ఏంటంటే, ఒక మనుష్యుడు మరణం నుండి తప్పించబడ్డాడంటే, ఒక మనుష్యుడు కీడు నుండి విడిపించబడ్డాడంటే, ఆ మనుషుని ద్వారా దేవునికి ఒక ఉన్నతమైన ప్రణాళిక, ఉన్నతమైనటువంటి ఉద్దేశం ఉన్నది అని అర్థం. ఒక దైవ సంకల్పం ఉన్నది అని అర్థం. ఆ దైవ సంకల్పమును నెరవేర్చుటకు ఈ కోరహు కుమారులు అనబడినటువంటి వారు సిద్ధపడ్డారు. ఈ మాటలు వినుచున్నటువంటి మన జీవితంలో కూడా ఒక విషయాన్ని గ్రహించాలి. దావీదు పొందలేనంత ప్రత్యక్షత కోరహు కుమారులు తమ కీర్తనలో వెల్లడించారు. మన దేవుని పట్టణమందు ఆయన ఆసీనుడై ఉన్నాడు.
పట్టణం రమ్యము గల ఎత్తైన చోటున్నదంటూ అద్భుతమైన వివరణ వారివ్వడం జరిగింది. ఈ ఉదయకాల వేళ దేవుని మాటలు వించిన మన జీవితంలో మనలను దేవుడు లెక్కలేనన్ని అపాయముల నుండి మనల్ని తప్పించినప్పుడు కూడా మన పట్ల ఆయనకుండిన ఒక దైవికమైన ఉద్దేశం. ఆ ఉద్దేశం ఏంటంటే పిల్లరా, ఆ ఉద్దేశం ఏంటంటే మన ద్వారా ఆయన నామం ఘనపరచబడాలి, హెచ్చించబడాలి, మహిమపరచబడాలి. దాని కొరకే దేవుడు మనలను జిగటగల దొంగ ఊబి వంటి పరిస్థితులలో నుండి లేవనెత్తారు. కొరాహు కుమారులు బ్రతికింపబడిన దానికి కృతజ్ఞత భావంతో వారు ప్రభువుని గణపరిచారు. మరి మన చిన్న జీవితంలో కూడా ప్రభు మనకిచ్చిన శ్రేయస్కరమైనటువంటి జీవితాన్ని ప్రభు కొరకే వాడబడదాం. ప్రభు కృప అందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రం. అందరినీ దీవించి ఆదరించి బలపరిచి పరిశుద్ధపరచండి. సంపూర్ణమైన మీ కృపకు మమ్ములను వారసునిగా చేయండి. సియోనులో నుండి మీ కృపాహస్తం అందరికీ తోడై ఉండునుగాక. యేసు నామమున ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. పిల్లరా, రేపటి ఉదయకాల వేళ సంఘములు, ఉపసంఘములు అన్నీ కలిసి ఈస్టర్ ఆరాధన ఒక్క చోటనే మనం పాలు పంపులు పొందవచ్చున్నాం. ఉదయకాల వేళ 9 గంటలకు ఆరాధన ఆరంభమవుతుంది. ఆరాధన అనంతరం ప్రభురాత్రి భోజనం, అనంతరం ప్రేమ విందు. తప్పక సిద్ధపడి ప్రతి ఒక్కరూ ప్రభు సన్నిధానానికి రావాలనని ప్రభువు పేరట మనవి చేయుచున్నాను. ఈ రాత్రి మందిరంలో రేపటి దినాన జరుగు ప్రభురాత్రి భోజనం కొరకైన సిద్ధపాటు కూడుకుంటుంది. పాల్గొందాం. ఆమేన్.